సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాత మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మృతి చెందిన కార్మికులకు స్థానిక ఎమ్మెల్యే గోడెం మహిపాల్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఇప్పటికీ ₹1 పరిహారం అందించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల సంస్మరణ సభ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయ కారణాలతో సభకు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. లాస్ట్ ఇయర్ మొత్తం నాకు లెగ్స్ బాగా ఇంజూరీ అయ్యి ఇప్పటికీ తగ్గలేదు ట్రీట్మెంట్ ఇంకా పెయిన్స్ వస్తూ ఉన్నాయి. లాస్ట్ 23 ఏమన్నా కంపెనీ వచ్చేందుకు వర్క్ తొలగించారు. మీకు వర్క్ లేదు కానీ డైరెక్ట్ తొలగించారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అమ్మాయిని చూసిన మాకు ఇంకా ట్రీట్మెంట్ కాలేదు. ఎక్కడ క్లారిటీ లేదు. ఇంకా ఇంజూరీస్ బాగా తగ్గలేదు. ఇంకా పెయిన్స్ వస్తున్నాయి. చాలామందికి ఇంజూరీస్కి అమౌంట్ ఇవ్వట్లేదు. వాళ్ళకి పేమెంట్ ఇంకా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇంజూరీస్కి చనిపోయినా కూడా అమౌంట్ ఇంకా మొత్తం రాలేదు. పిఎఫ్ కానీ మనకి ఇంకా మిగతా కంపెనీ ఇచ్చే అమౌంట్ మొత్తం రాలేదు. ఏదైతే అమౌంట్ రాలేదు. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పలేకపోతున్నారు. బయటకి కంపెనీ ఏం చేస్తుందంటే తెలియకుండా వాళ్ళు దాచుకుంటున్నారు. వాళ్ళకి బయట క్లారిటీ తెలియట్లేదు ఏం జరుగుతుంది చెప్పేసి. నాకైతే తగ్గట్లే అన్న వీళ్ళు కూడా మొత్తం ఉన్నారు. ఈరోజు ఈనాటికి పాశమేలారం ప్రాంతంలో సిగాచి కంపెనీలో దుర్ఘటన జరిగి మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కంపెనీ నడుపుతూ ఉంటే యాక్సిడెంట్లో 54 మంది చనిపోవడం జరిగింది. 54 మంది చనిపోయిన మరుసటి గంట 2 గంటల్లో మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని పరామర్శించడం జరిగింది. అప్పుడు చేసినట్టు ఒక డిమాండు ఒక వర్కర్కు ₹1,00,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలి. సాక్షాత్తుగా ముఖ్యమంత్రి డిక్లేర్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది. 54 మంది కుటుంబాలకు చనిపోయిన వారికి అలాగే ₹25 లక్షల దెబ్బలు తగిలిన వారికి, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలిన వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అది ఇప్పటివరకు గిట పూర్తి స్థాయిలో వారికి పరిహారం ఇవ్వలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, పరిశ్రమలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతము. ఈ ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన వర్కర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయ్యడం జరిగింది. అక్కడ మేనేజ్మెంట్ స్పందించలేదు. మేనేజ్మెంట్ మీద లేబర్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు. అక్కడ లేబర్ మినిస్టర్ వివేక్ గిట దీని విషయంలో ఎక్కడ ఏ ఒక్కనాడు గిట పట్టించుకున్న పాపాన పోలేడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేనేజ్మెంట్ వారిని, డిపార్ట్మెంట్ వారిని కలిసి కూర్చొని పెట్టి వాళ్ళకి పరిహారం ఇప్పించిన పాపాన పోలేదు. దాని గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు. దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన వారికి ₹1,00,00,000 చొప్పున పరిహారం చెల్లించవలసిందే. దెబ్బ తగిలిన వారికి 25 లక్షల చొప్పున చెల్లించవలసిందే. మేమంతా పటాన్చెరు నియోజకవర్గ స్థాయి లీడర్స్ అందరూ, కార్యకర్తలు అందరూ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు హరీష్ రావు గారు వచ్చే ప్రోగ్రాం ఉండే, పెద్ద ప్రోగ్రాం ఉండే, అది ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈరోజు ఆయన రావడం లేదు. కాబట్టి తప్పిపోయింది ఏం లేదు. చనిపోయిన కుటుంబాలకు ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారికి ₹1,00,00,000 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం.